కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో బస్సులో వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా ప్రయాణికులు వెళ్తుంటారు. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఇప్పటికే అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో వస్తున్న ప్రయాణికుల పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. నిన్న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రమాదం నుంచి ఇంకా ఎవరు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్నూలు జిల్లాలో దాదాపు ఒక 20 మంది సజీవ దహనమైనటువంటి ఘటన అందరి హృదయాన్ని కలిచివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ప్రైవేటు బస్సు ట్రావెల్స్ లో ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయి, ట్రావెల్స్ లో భద్రతా ప్రమాణాలు ప్రయాణికుడికి ఎంతవరకు అర్థమయ్యే విధంగా ఉంది, సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో నుంచి బయటపడడానికి కనీస అవగాహన ప్రయాణికుడికి బస్సు యాజమాన్యం కల్పిస్తుందా, ఇరుకైనటువంటి సీటింగ్ విధానంతో పాటుగా ఎక్కడికక్కడ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మార్నింగ్ తెల్లవారుజామున 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య దట్టమైనటువంటి పొగలు కలుముకొని దాదాపు లోపల ఉన్నటువంటి ప్రయాణికులకి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కొంతమంది బయటికి దూకేసినటువంటి పరిస్థితి కనబడింది. దాదాపు 20 మంది బస్సులోనే వారి యొక్క మృతదేహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనబడింది. సో ఆ మృతదేహాలను అప్పగించేటువంటి ఏదైతే ఆ పరంపరకు ఉందో అది కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఆ ఘటన ద్వారా నేర్చుకున్నది ఏంటి, మరి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రయాణాలు చేసే ముందు బస్సు యాజమాన్యం బస్సులో ఉన్నటువంటి కనీస ప్రమాణాలు పాటించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే డ్రైవర్ ప్రధానంగా రథసారథిగా అందరూ భావిస్తూ ఉంటారు. రథసారథి తీసుకోవాల్సినటువంటి కీలక చర్యలు సురక్షితంగా వారిని మరొక ప్రాంతాలకు చేర్చడం. సో ఈ నేపథ్యంలో వారి అలసత్వం కూడా, వారి నిర్లక్ష్యం కూడా బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రాణాల్ని బలికొనేటువంటి సిచ్యువేషన్ మాత్రం కనబడుతుంది. డ్రైవర్లకు ఉన్నటువంటి అర్హతలు, డ్రైవర్లు పాటించాల్సినటువంటి నిబంధనలు, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులకు అవసరమైనటువంటి కనీస అవగాహన కల్పించడం, అత్యవసర మార్గాలు బస్సు నుంచి బయటపడడానికి కావాల్సినటువంటివి, 2 అద్దాలు పగలగొట్టడానికి కావాల్సినటువంటి హ్యామర్స్, ఇలాంటివన్నీ కూడా బస్సులో ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే, నిన్న జరిగినటువంటి ఘటన లాంటి సంఘటనలు జరిగితే అసలు పూర్తి స్థాయిలో దాంట్లో లోపల ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఉండేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో అగ్నిమాపకకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ ని కూడా ప్రతి బస్సు అసలు ఫాలో అవుతున్నాయా, ఈ 2-1 కెపాసిటీ ఉండేటువంటి బస్సులు దాదాపు మినిమం యావరేజ్ గా ఒక 40 సీటింగ్ కెపాసిటీ వరకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు ఏ విధంగా ఉందంటే పూర్తి స్థాయిలో మొత్తం లగేజ్ క్యాబిన్ లో కూడా ఎక్కడికక్కడ లగేజ్ తో పాటుగా పూర్తి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. సో దీంట్లో ప్రధానమైనటువంటి లోపం ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న. పొద్దున్న ప్రెసిడెంట్ మనం అమీర్పేట దగ్గర ఉన్నాం. అమీర్పేట దగ్గర సిచ్యువేషన్ రాత్రి కర్ణాటకతో పాటుగా మహారాష్ట్ర ప్రాంతాల నుంచి, తమిళనాడు ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వారు పొద్దున్నే ఇక్కడ దిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఒక బస్సులో ఫాలో అవ్వాల్సినటువంటి మెజర్స్ అన్ని వారు ఫాలో అవుతున్నారా లేదా అనేది మాత్రమే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాదం మాత్రం అందరినీ కలిచివేస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణం అంటేనే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేలా ఉంటుంది. మనం ఒకసారి చూస్తారు బస్సులో మాత్రం లగేజ్ లోడింగ్ మీద విపరీతంగా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ కనబడుతుంది. అంటే గూడ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బస్సు యొక్క వెయిట్ విపరీతంగా పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా తెల్లవారుజామున జరిగేటువంటి యాక్సిడెంట్ ప్రభావం వల్ల కూడా డ్రైవర్ కొంతవరకు నిద్రమత్తులో ఉండడం లేదా మత్తులో ఉండడం, ఇలాంటి ప్రభావం వల్ల కూడా సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు కూడా చెలగబట్టమాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా మాత్రం రవాణా శాఖ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఉన్నటువంటి చట్టాలు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అనేది మాత్రం ఒక విమర్శ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో తూతు మంత్రంగా కొంతవరకు బస్సులకి సంబంధించినటువంటి ట్రావెలింగ్ సంస్థల మీద, మరి వాటి మీద కొంతవరకు చర్యలు తీసుకోవడం, తనిఖీలు చేయడం, ఇలాంటి వాటితో సరిపెడుతున్నారు తప్ప ఎక్కడ ప్రతిసారి కూడా ఇది నిర్లక్ష్యం అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలెం ఘటనలు, కొండగట్టు ఘటనలు, మూసాపేట ఘటనలు, ఇలాంటివన్నీ కూడా మనం చూసినాక కూడా ప్రతిసారి ప్రమాదం తర్వాత మాత్రమే నామమాత్రంగా తనిఖీలు కాకుండా ఎప్పటికప్పుడు వాటి మీద పర్యవేక్షణ అవసరం, కఠినమైనటువంటి నిబంధనలు, కఠినమైనటువంటి చర్యలు అవసరం అనేది మాత్రం ప్రయాణికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. కెమెరామెన్ గిరితో సిరాజ్, అమీర్పేట్, హైదరాబాద్. నిన్న కర్నూలు కూడా ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి కోయిలూరు నుంచి వచ్చాను నేను. యాక్చువల్గా మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక జంగారెడ్డిగూడెం వచ్చిన తర్వాత పోలీసు వారు వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నారు. ఎగ్జిట్ డోర్స్ అని
అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది బస్సు. అంటే నిన్న సాయంత్రం మీరు జర్నీ చేసినప్పుడు చెకింగ్ జరిగిందా? నిన్న సాయంత్రం చెకింగ్ జరిగిందండి. అంటే మీరు ప్రతిసారి ట్రావెల్ చేస్తుంటారు కదా, ప్రతిసారి చెకింగ్ జరుగుతుందా? జరగదు, ప్రతిసారి ఏం జరగదు. నిన్న అట్లా జరిగింది కాబట్టే జరిగింది ఈరోజు. ఎక్కడి నుంచి వచ్చారా? మేము అల్లూరు నుంచి. అల్లూరు నుంచి. సో నిన్న యాక్సిడెంట్ జరిగింది, బస్ యాక్సిడెంట్. సో నైట్ బస్ని చెక్ చేయడం ఇలాంటివి ఏమైనా చేశారమ్మా? మాకేం చేయలేదు. చేయలేదా? సో మొత్తం ట్రావెలింగ్ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది మాకు. బ్రహ్మాండంగా. సో బస్సులో ఏమైనా సేఫ్టీ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి డోర్స్? ఏం లేదండి, చాలా బాగుంది మాకు. సో మీకు ఏమైనా చెప్పారా బస్సు ఎక్కే ముందు ఇలా ఉండాలి జాగ్రత్తగా? మాకేమీ చెప్పలేదండి, డైలీ వచ్చే బస్సులే అవి తెలిసిన వాళ్ళు మేము. అల్లూరు నుంచి హైదరాబాద్. మోస్ట్లీ అంటే ప్రభుత్వ సర్వీసెస్ ఉంటాయి కదా, కాబట్టి ప్రైవేట్ సర్వీసెస్కి ఏమి ప్రిఫరెన్స్ ఇస్తారా? ఏం లేదండి, మేము ఏవైనా ఒకటి మాకు అవైబుల్లో ఏవి ఉంటే అవి. మొత్తం జాగ్రత్తగానే తెచ్చారు? సేఫ్గా తెచ్చినారు. ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఏమైనా? ఏం లేదు, లైట్గానే వచ్చినారు, అందుకే లేట్ అయిందా. ప్రతిసారి అంతేనా? నిన్న ఏం లేదు, ప్రతిసారి కూడా అంతే వస్తారు. మేము నెల్లూరు దగ్గర ఎక్కుతాము, అక్కడి నుంచి రాజమండ్రి. సో ఎలా ఉంది బస్సులో మొత్తం ఫెసిలిటీస్ మొత్తం? బాగానే ఉందండి. బాగానే ఉందా? నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది, దాని తర్వాత బస్సులో ఏమైనా చెకింగ్ లాంటివి ఏమైనా జరిగినాయి? పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చారా? చెక్ చేశారా మొత్తం? చేశారు. మీకు ఏమైనా చెప్పారా ఎగ్జిట్ డోర్స్ ఇటు ఉంటాయి? లేదండి, ఏం అనలేదండి, బాగానే ఉందని అన్ని చెక్ చేసుకున్నారండి. బస్ చెక్ చేశారా? సో ప్రతిసారి ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్తారా? దానికి వెళ్తామండి. వెళ్తారా? సో స్పీడ్ ఎలా ఉందమ్మా వచ్చేటప్పుడు? బాగానే ఉందండి, బాగానే నడుపుతున్నారండి. బాగానే నడుపుతున్నారు. మరి స్పీడ్ ఎక్కువ ఏమైనా నడుపుతారా? లేదండి, నార్మల్గానే ఉందా? నార్మల్. ప్రతిసారి ఇలాగే ఉంటుందా? రాత్రి చేశారా? లేదండి, ప్రతిసారి బాగానే వెళ్తున్నామండి. వచ్చారు రాజంపేట, కడప. కడప కడప. ఎలా ఉంది నిన్న ఏమైనా బస్ చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా నిన్న నైట్ అలా? లేదండి, భయంగానే ఉంటుంది కదా, మళ్ళీ రావాలంటే భయంగానే ట్రావెల్ చేసాము. సో బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను చెప్పారండి బయట సేఫ్టీ డోర్ ఇలా ఉంటుంది, పూర్తి స్థాయి ఎగ్జిట్ డోర్ ఇలా ఉంటుంది, అదేం చెప్పలేదు, ఏం చెప్పలేదు. బస్సు స్పీడ్ ఎలా ఉంది రాత్రి నడిపినటువంటిది? స్పీడా ఆడ నైటు 9:30కి ఎక్కాను, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దింపేసింది 6 కల్లా. స్పీడ్ ఓవర్ స్పీడ్. ఎక్కడి నుంచి? రాత్రి ఎలా ఉందమ్మా? నిన్న యాక్సిడెంట్ జరిగింది, రాత్రి బస్ చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా పోలీసులు వచ్చి? చేయలేదా? ఏమో పడుకున్నామండి, తెలియలేదు. ఎలా ఉంది బస్సు నడిపిన స్పీడ్ ఎలా అనిపించింది మీకు? బాగా స్పీడ్గానే వచ్చిందండి, బాగానే వచ్చింది. బాగా స్పీడ్గా వచ్చారా? బాగా స్పీడ్ కాదులేండి, బాగానే వచ్చేది.